ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల ప్రజా పరిషత్ సమావేశం ఉద్రిక్తతలకు దారితీసింది. ఎంపీసీ సోనా జడ్పీటీసీ సభ్యురాలు వసంతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మండల పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీకి కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ జడ్పీటీసీ వసంత నిలదీశారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో అనుచరులు కుర్చీలను విరగ్గొట్టి నిరసన తెలిపారు. జడ్పీటీసీ అనుచరులు బైఠాయించి నినాదాలు చేశారు. లక్ష్మీదేవిపల్లి ఎంపీపీ సోనా బీఆర్ఎస్ పార్టీ కాగా జడ్పీటీసీ ఇండిపెండెంట్ సభ్యురాలు. ఇద్దరి మధ్య అంతర్గతంగా కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఘర్షణ వాతావరణానికి తెరలేపింది. దీంతో ఇద్దరి మధ్య అధికారులు మిన్నకుండిపోయారు. గత లాస్ట్ సమావేశంలో జిల్లా పరిషత్ సమావేశంలో ఓ తీర్మానం కూడా చేశారు. అయినా ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ఎంపీపీ గారు ఎమ్మెల్యే గారికి వాళ్ళ తొత్తుగా మారి వాళ్ళకు భజన చేస్తూ ఇక్కడ నాకు రూమ్ ఇవ్వడానికి వాళ్ళు తీసుకుంటే పర్సంటేజీలు ఎక్కడ బయటపడతాయి అని చెప్పేసి నాకు రూమ్ ఇవ్వడానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు. గత 6 నెలల క్రితం జరిగినటువంటి మండల పరిషత్ సమావేశానికి నేను వెళ్ళినప్పుడు మాకు రూమ్ ఇస్తేనే మేము సమావేశం జరగనిస్తాం, లేకపోతే లేదని చెప్పేసి కింద బైకాట్ చేశాము. అప్పుడు అందరూ వచ్చేసి మీకు రూమ్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత కూడా ఎట్లా రూమ్ ఇస్తారో చూస్తామని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు అన్నారంట. వాళ్లకు అధికారులు కూడా భయపడుతున్నారో ఏం చేస్తారో కానీ అందరూ కుమ్మక్కై మాత్రం